Okay. So IDOC adapter mainly used to connect to the SAP systems. SAP system నుంచి ఒక IDOC రావాలన్నా మనం ఒక IDOC పంపాలన్నా we will go with the IDOC adapter. సో ఒక IDOC adapter ఏ కేసులో యూస్ చేస్తాం? ఓన్లీ వెన్ యు ఆర్ రిసీవింగ్ అన్ IDOC, ఓన్లీ వెన్ యు ఆర్ సెండింగ్ అన్ IDOC. ఓకే. సో ఒక IDOC SAP నుంచి వస్తుంటే వాట్ కైండ్ ఆఫ్ IDOC అయితే దట్ ఈస్ outbound. outbound IDOC. So what is the range of outbound? 1 to 149. 49. 1 to 49. ఎప్పుడు IDOC కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్తాం? 3 or 12. 3 and 03 or 3 12. 3 slash by 2 or 3. ఫెయిల్డ్ అని ఎప్పుడు చెప్తాం? 02. Okay. అదే IDOC ఇన్బౌండ్ మీన్ ఎస్ఏపికి వెళ్తుంటే 51 to 50, 51 to 75. 50 to 75. 50. IDOC సక్సెస్ఫుల్ గా పోస్ట్ అయింది అంటే ఏటీ కూడా ఏ స్టేటస్ ఉంటుంది? 53. 53. ఫెయిల్ అయితే 51. 51. IDOC ఏటీ కోడ్ యూస్ చేసి చెక్ చేస్తారు. W02, W05, W0. 09. also. 09 ఎక్స్ప్లిసిట్ గా ఏ కేసెస్ లో యూస్ చేస్తాం? When we don't You know don't know identifier. IDOC number. Identifier. అది యూస్ చేసుకున్నప్పుడు మనం W09 వెళ్తాం. ఓకే. సో మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. SAP will send orders IDOC to SAP CPI, and CPI needs to process to SFTP in JSON format. ఈ సినారియో మీరు బిల్డ్ చేయాలంటే సో ఏం చేస్తారు? స్టెప్స్ వాట్ యూ విల్ డూ ఫ్రమ్ SAP CPI సైడ్ ఫస్ట్ ఏం చేస్తారు? We need to connect one IDOC adapter First we from create sender to client. endpoint. ఓకే. ఎండ్ పాయింట్ జనరేట్ చేస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ థింగ్. రిమైనింగ్ అని మీకు తెలుసు. ఐడాక్ వస్తుంది, ఐడాక్ స్ట్రక్చర్ తీసుకుంటారు, దెన్ రిసీవర్ సైడ్ ఏం డేటా ఉంటుందో ఆ డేటా తీసుకుంటారు, మ్యాపింగ్ చేస్తారు, కన్వర్ట్ చేస్తారు, JSON పంపిస్తారు. ఫైన్. కానీ స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్ పాయింట్ జనరేట్ చేస్తారు. SAP సైడ్ నుంచి ఏం చేస్తారు? One time activity username and password. SSL. Trust. ప్లస్ యూస్ చేసుకొని సర్టిఫికేట్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇట్స్ వన్ టైం యాక్టివిటీ. మనకి ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యేసరికి వాళ్ళు అన్ని చేసేసి ఉంటారు ఎస్ప్రెస్ లో. నో నీడ్ టు డూ ఎనీథింగ్ అనమాట. సో ఇట్స్ వన్ టైం యాక్టివిటీ చెప్పొచ్చు. వన్ టైం యాక్టివిటీ అని స్పెసిఫిక్ గా చెప్పాలి. ప్రతిసారి మనం సర్టిఫికేట్స్ ని ఇంపోర్ట్ చేయము. ఒక సర్టిఫికేట్ 1 to 3 years వ్యాలిడిటీ ఉంటుంది. మోస్ట్లీ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో 1 year కి మనం ప్రతిసారి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇది ఏం చేయం. SAP లో ఏం చేసినా, SAP లో ఏ యాక్టివిటీ చేసినా వీఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు డూ, వీఆర్ నాట్ ద కరెక్ట్ టీమ్ టు హ్యాండిల్ ఇట్. బేసిస్ ఆర్ అబాప్. సో బేసిస్ టీమ్ హ్యాండిల్ చేస్తారు మోస్ట్లీ. అబాప్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు పిచ్చింగ్ అవుతారు. సో ఇఫ్ ఒక కస్టమ్ ఐడాక్ ఉంది, వీళ్ళే బిల్డ్ చేస్తారు. ఏమన్నా చేంజెస్ ఉంటే ఐడాక్స్ లో కానీ ఏమైనా న్యూ ఫీల్డ్స్ యాడ్ చేయాలన్నా కస్టమ్ ఐడాక్స్ బిల్డ్ చేస్తారు. అప్పుడు వీళ్ళు పిచ్చింగ్ అవుతారు. నార్మల్ గా బేసిస్ విల్ హ్యాండిల్ ఇట్. సో ఎక్స్ట్రాస్ యూస్ చేసుకొని సర్టిఫికెట్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ RFC destination. RFC డెస్టినేషన్ డికోడ్. SM59. ఓకే. వై RFC డెస్టినేషన్ ఎందుకు క్రియేట్ చేస్తాం? They want to trigger that in our IPA. Trigger the dot in our IPA. ఓకే. మన CPI. సిపిఐకి అసలు ఐడాక్ రావాలి అంటే ఒక కనెక్షన్ కావాలి. మన పోస్ట్ మ్యాన్ నుంచి ఎండ్ పాయింట్ యూస్ చేసుకొని మన సిపిఐకి ఎలా అయితే డేటా వస్తుందో సేమ్ వే మనకి ఇప్పుడు SAP నుంచి డేటా రావాలి. కాబట్టి SAP నుంచి సిపిఐ కనెక్షన్ ఉండాలి. ఒక కనెక్షన్ మెయింటైన్ చేయాలంటే ఆ కనెక్షన్ మన RFC డెస్టినేషన్ లో మెయింటైన్ చేస్తాం.
ఈ RFC డెస్టినేషన్ లో మనం ఇక్కడ క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో we will use ఎండ్ పాయింట్ హియర్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పోర్ట్ కనెక్ట్ చేస్తాం సార్, ఆర్ఎఫ్సి పోర్ట్ టీ కోడ్ W21 సార్. సో 21 పోర్ట్ కి ఇక్కడ ఏదైతే RFC డెస్టినేషన్ క్రియేట్ చేస్తామో అది ఇక్కడ బైండ్ చేస్తాం అనమాట, అంటే కాల్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ చేసాం. ఇవన్నీ మీకు ఐడియా ఉంటే చాలు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదనమాట. టీ కోడ్స్ గుర్తుండాలి బేసిక్ గా. W20 ఓకే. లాంగ్ నేమ్ కి లెస్ నెంబర్, షార్ట్ నేమ్ కి హయ్యర్ నెంబర్ 21. 20 డోంట్ కన్ఫ్యూజ్. పోర్ట్ కి 20 చెప్పి మా పార్ట్నర్ ప్రొఫైల్ 21 అంటారు చాలా మంది, డోంట్ కన్ఫ్యూజ్. సో హయ్యర్ నెంబర్, లెస్ ఆల్ఫాబెట్స్, గ్రేటర్ ఆల్ఫాబెట్స్, లెస్ నెంబర్. ఓకే. నెక్స్ట్ మనం లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ మనం చేయం, బేసిక్ గా బేసిస్ వాళ్ళు చేస్తారు. సో ఒక ఐడాక్ మన సిపిఐ లోకి రావాలి అంటే, సో దీస్ ఆర్ ద ప్రీ రిక్వైజైట్స్. దీన్ని మనం ALE సెట్టింగ్స్ అంటాం, అప్లికేషన్ లింక్ ఎనేబుల్డ్, ALE సెట్టింగ్స్ అంటాం. ఇవి యూజ్ చేసుకొని మన ఐడాక్ అనేది సిపిఐకి ట్రిగర్ అవుతుంది అనమాట. ఓకే. సో ఐ గో హియర్. అఖిల్, Yeah. ఇప్పుడు SFTP నుంచి ఫైల్స్ సిపిఐకి వచ్చిన అంటే SAP సర్వర్ నుంచి ఐడాక్ వచ్చిన సేమ్ ట్రస్ట్ క్రియేట్ చేస్తామా? అంటే ఒకటేసారి ఒక ట్రస్ట్ చేస్తే SFTP నుంచి అయినా ఐడాక్ నుంచి అయినా వస్తాయా మనకి ఫైల్స్ అయినా ఐడాక్ అయినా? ఎస్ఎఫ్టిపికి సర్టిఫికేట్స్ అవసరం లేదు బేసిక్ గా. ఓకే. బట్ యాజ్ ఎ ట్రస్ట్ మనం ఎప్పుడైతే ఎక్కడైనా మీరు SSL హ్యాండ్ షేక్ ఎర్రర్ అని చూస్తారు, అది SAP లో చూడొచ్చు, లేదంటే CPI లో చూడొచ్చు. ఈ SSL హ్యాండ్ షేక్ ఎర్రర్ అని ఎక్కడైనా మనకి కనిపిస్తే దట్ ఎర్రర్ ఈస్ రిలేటెడ్ టు ద సర్టిఫికేట్స్. ఏదర్ ఆ సర్వర్ కి యాక్సెస్ చేసేటప్పుడు ఈవెన్ దో దేర్ ఇస్ ఏ కనెక్టివిటీ, మనం యాక్సెస్ చేయలేదు, ఈ ఎర్రర్ వస్తుంటే ఆ పర్టికులర్ సర్వర్ యొక్క సర్టిఫికేట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సేమ్ వే ఈ ఎర్రర్ SAP లో చూస్తుంటే దే విల్ ఇంపోర్ట్ అవర్ సర్టిఫికేట్స్. ఏ సర్వర్ కి అయితే కనెక్ట్ అవుతుంటే ఈ ఎర్రర్ వస్తే ఆ పర్టికులర్ సర్వర్ సర్టిఫికేట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఇష్యూ విత్ ద సర్టిఫికేట్స్ యూ విల్ సీ SSL హ్యాండ్ షేక్ ఎర్రర్. ఇప్పుడు మనం SAP SFTP సర్వర్ కి చేస్తున్నప్పుడు మనం SSH డౌన్లోడ్ చేసుకోవాలా అఖిల్? అంటే మనం వేరే SFTP సర్వర్స్ కి చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలా మనం పంపించేటప్పుడు ఫైల్స్? ఒకసారి మళ్ళీ అడగరా. ఇప్పుడు మనం SFTP ఫైల్స్ ని ప్లేస్ చేసేటప్పుడు సిపిఐ నుంచి SSH కి చేసుకుంటున్నాం కదా, అవును లేకపోతే సెండ్ అవ్వదు కదా. సో SAP సర్వర్ కి SFTP సర్వర్ కి ప్లేస్ చేసేటప్పుడు కూడా సిపిఐ లో చేసుకోవాలా అని? అవును చేసుకోవాలి. సో వీ హ్యావ్ ఎ లేటెస్ట్ అప్డేట్. సో ఆ లేటెస్ట్ అప్డేట్ మీరు గమనించారో లేదో, లెట్ మీ మినిమైజ్ దిస్ వన్. ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్, ఇంతకుముందు మనం SSH ఫైల్స్, నోన్ హోస్ట్ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మల్టిపుల్ SFTP సర్వర్స్ ఉంటాయి. మనం ప్రాక్టీస్ కాబట్టి ఒకటే సర్వర్ యూజ్ చేస్తున్నాం. రియల్ టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ SFTP సర్వర్స్ ఉంటాయి, ఒక్కొక్క సర్వర్కి మీకు కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు నోన్ హోస్ట్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసి దాని కింద ఇంకో నోన్ హోస్ట్ ఫైల్ యాడ్ చేసుకొని మీరు అప్డేట్ చేయాలి మళ్ళీ అదే. కానీ ఇప్పుడు మీరు చూస్తే వీ హ్యావ్ ఎ న్యూ అప్డేట్, నోన్ హోస్ట్ ఇక్కడ. సో ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ యాడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హియర్. ఓకే, ఫైల్ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ యాడ్ ఇన్ నెంబర్ ఆఫ్ SSH ఎనీథింగ్. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట, 1 by 1. నో నీడ్ టు ఎడిట్ అండ్ డౌన్లోడ్. ఎన్ని కావాలంటే అన్ని మీరు యాడ్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ SAP. ఓకే. సో ఇప్పుడు వేరే సర్వర్ కనెక్ట్ అవుతుంటే దాని నోన్ హోస్ట్ కి ఇంపోర్ట్ చేసుకుంటారు, SAP కనెక్ట్ అవుతుంటే దాని నోన్ హోస్ట్ కి ఇంపోర్ట్ చేసుకుంటారు. సో ప్రతి సర్వర్ నోన్ హోస్ట్ కి అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం.
ఓకే. ఎస్ఎఫ్టిపి సర్వర్ది కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకుంటాం. Okay, I'm trying to log in into SAP now. సో మనకి ఇప్పుడు డేటా అనేది ఒక ఐడోక్ ట్రిగ్గర్ అవ్వగానే కొన్ని క్యూస్ ద్వారా వెళ్తుంది అనమాట. సో ఎస్ఏపి నుంచి పాస్ అవ్వాలంటే మన సిపిఐకి ఎప్పుడైతే ఐడోక్ ప్రాసెస్ అవుతుందో, సో ఐడోక్ ఎక్కడి నుంచి ప్రాసెస్ అవుతుంది, సో దేర్ విల్ బి జాబ్స్, ఎస్ఏపి సైడ్ జాబ్స్ ఉంటాయి, సో బ్యాచ్ జాబ్స్ ఉంటాయి. సో ఆ జాబ్స్ రన్ అయ్యి ఐడోక్ ప్రాసెస్ అవుతుంది, ఐడోక్ జనరేట్ అవుతుంది. సో లెట్స్ వాట్ ఈస్ ద టీ కోడ్. ఓకే, లెట్స్ మ్యాథ్మాస్ ఐడాక్ తీసుకుంటాను. సో నేను ఇప్పుడు ఏ టీ కోడ్లోకి వెళ్ళానంటే WE30కి వెళ్ళా. ఐ వాంట్ టు సీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐడాక్, అసలు ఐడాక్ ఎలా ఉంటుంది అనే స్ట్రక్చర్ చూద్దామని నేను, అసలు ఐడాక్ ఎన్ని టైప్స్ ఉన్నాయని చూద్దామని WE30కి వెళ్ళా. సో ఇక్కడ నుంచి మీరు ఐడాక్ డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చూడం, ఈ టీ కోడ్స్ ఎవరు అడగరు కూడా మిమ్మల్ని ఐడాక్ చూడాలి, ఐడాక్ డెవలప్ చేయాలి ఏంటి అనేది. సో మీకు ఐడియా కోసం చెప్తాను. సో లెట్స్ సే I want to search MATMAS material master data. సో ఇక్కడ చూస్తే ఇఫ్ యూ సీ క్లియర్లీ కిందకి వెళ్తే యూ హ్యావ్ MATMAS 01, MATMAS 02, MATMAS 03, MATMAS 05, MATMAS 05, 6 ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏంటి అంటే, సో అన్నిటికీ సో స్టార్టింగ్లో చెప్పినట్టు ద ఐడాక్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ మెసేజ్ టైప్ ప్లస్ ఐడాక్ టైప్. సో మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈస్ అన్ బేసిక్ టైప్. ఓకే, MATMAS 05 దీనికి మెసేజ్ టైప్ అని ఉంటుంది. మెసేజ్ టైప్ ప్లస్ బేసిక్ టైప్. ఐడాక్ కి మెసేజ్ టైప్ ప్లస్ బేసిక్ టైప్ ఉంటుంది. ఐడాక్ ఎవరైనా మీరు ఏ ఐడాక్ మీద పనిచేశారంటే మనం సింపుల్ గా ఆర్డర్ మ్యాథ్మాస్, రీమాస్, డెబ్మాస్, దెన్ ఇన్వాయిస్, తర్వాత HRDW, then what else, what orders, MATMAS, రీమాస్, ఇన్వాయిస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఐడాక్స్. సో ఇవేంటి మెసేజ్ టైప్స్ అనమాట. సో ఏం ఐడాక్ అది, ఆర్డర్స్ ఐడాక్, మ్యాట్మాస్ ఐడాక్, డెబ్మాస్ ఐడాక్. దీంతో పాటు అసలు కంప్లీట్ ఐడాక్ మనం రిప్రజెంట్ చేయాలంటే మీరు ఎగ్జాక్ట్ గా ఇది ఏ ఐడాక్ మీద పనిచేశారని ఎవరు అడిగితే మనం ఏం చెప్పాలంటే ఆర్డర్స్ 05, మ్యాట్మాస్ డాట్ మ్యాట్మాస్ 06. సో ఇలా మనకి 05, 04 చాలా ఉంటాయి. ఎక్స్ప్లిసిట్ గా ఇదే ఎందుకు యూజ్ చేస్తాం మనం, లెట్స్ సే క్రీమాస్ డాట్ క్రీమాస్ 04, డెబ్మాస్ డాట్ డెబ్మాస్ 01, ఇలా ఇన్వాయిస్ డాట్ ఇన్వాయిస్, HRDW డాట్ HRDW. ఇది రిలేటెడ్ టు ద వర్క్ డే రిలేటెడ్, పేరోల్ ఎంప్లాయీ రిలేటెడ్ అనమాట. HRDW అంటే ఇన్వాయిస్ అంటే మనీ రిలేటెడ్. అలాగే డెబ్మాస్ కస్టమర్ డేటా అండ్ వెండర్ మాస్టర్ అనుకుంటా. దెన్ మ్యాట్మాస్ మెటీరియల్ మాస్టర్, ఆర్డర్స్. సో ఇవన్నీ మనకి సోర్స్ నుంచి వచ్చేదన్నమాట, అంటే ఎస్ఏపి నుంచి వచ్చే ఐడాక్స్. సో ఒక ఐడాక్ మన సిపిఐలోకి రావాలి అంటే మనం ఐడాక్ అడాప్టర్ యూస్ చేస్తాం. సో దీని స్ట్రక్చర్ కూడా కావాలి మనకు, మ్యాపింగ్. అది మనం అబాప్ టీమ్ని అడుగుతాం. సో ఆర్డర్స్ 05 స్ట్రక్చర్ ఎవరా, వీ నీడ్ టు క్రియేట్ ఎ మ్యాపింగ్ అంటే వాళ్ళు మనకి దీని యొక్క XST ఇస్తారు, దట్ వీ విల్ ఇంపోర్ట్ హియర్. సో ఇన్ని వర్షన్స్ అసలు ఎందుకు ఉన్నాయి, సో ఒకటి ఉంటే సరిపోతుంది కదా. ఇఫ్ యూ సీ హియర్, మీరు ఇప్పుడు నేను మ్యాట్మాస్కి వెళ్తే మ్యాట్మాస్ 01 ఉంది, అంటే మ్యాట్మాస్ డాట్ మ్యాట్మాస్ 01, మ్యాట్మాస్ డాట్ మ్యాట్మాస్ 02, మ్యాట్మాస్ డాట్ మ్యాట్మాస్ 03. సో దిస్ ఈజ్ ఎ మెటీరియల్ మాస్టర్ డేటా. అంటే ఎస్ఏపిలో ఉన్న మెటీరియల్ మాస్టర్ వేరే ఒక సిస్టమ్కి పంపాలి అంటే ఈ ఐడాక్ యూజ్ చేస్తారనమాట. ఈ ఐడాక్ ఈజ్ ఎ క్యారియర్. దీంట్లో ఏం డేటా ఉంటుంది, మెటీరియల్ మాస్టర్ డేటా ఉంటుంది. అలాగే ఐ విల్ టేక్ వన్ మోర్ ఐడాక్. సో లెట్ మీ సెర్చ్ ఫర్ క్రీమాస్ ఇఫ్ ఐ హ్యావ్ ఇట్. సో క్రీమాస్ వెండర్ మాస్టర్, క్రీమాస్ అంటే వెండర్ మాస్టర్ అనమాట. క్రీమాస్ 01, క్రీమాస్ 02, క్రీమాస్ 03 ఇలా చాలా ఉన్నాయి. సో వై దీస్ మెనీ, ఒకటి ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇన్ని ఐడాక్ బేసిక్స్ టైప్స్ ఉన్నాయి. బేసిక్ గా మనకి S/4HANA is a latest version. Let me change the color. Okay, S/4HANA is the latest version.
దీనికి ముందు వీ హ్యావ్ అన్ ఈసీసీ సిస్టమ్. దీనికి ముందు we have an R3 system, SAP R3, SAP ECC, SAP S4 అన్న. సో SAP R3 లో they will have orders 01. సో ఎప్పుడైతే ఇలా అప్డేట్ చేస్తారో, సిస్టమ్స్ అప్డేట్ చేస్తారో, న్యూ ఫీల్డ్స్ యాడ్ చేస్తారో, ఈ ఐడాక్ని టచ్ చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఐడాక్ని ఎడిట్ చేసే బదులు, ఎగ్జిస్టింగ్ ఐడాక్ని అప్డేట్ చేసే బదులు, దే విల్ కాపీ దిస్ వన్, దే విల్ యాడ్ ఎ న్యూ ఫీల్డ్స్ అండ్ దే విల్ చేంజ్ ద వర్షన్ అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఆర్డర్స్ 02. సో అలాగే ఇంకొక ఫీల్డ్స్ యాడ్ చేసి ఆర్డర్స్ 03. అలాగే S4 అన్న అప్డేట్ అయినప్పుడు దే విల్ రిలీజ్ ఫ్యూ మోర్ ఐడాక్స్ అనమాట. సో ఆర్డర్స్ 05 ఇలా మనకి డేటా అనేది వస్తుంది అనమాట. ఏ ఐడాక్ యూజ్ చేయాలనేది దట్స్ నాట్ అవర్ జాబ్. మన ఇష్టం వచ్చినట్టు మన ఐడాక్ యూజ్ చేయకూడదు. రిక్వైర్మెంట్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్లో మీరు ఆర్డర్స్ 05 ఐడాక్ మీకు వస్తుంది అంటే దెన్ విల్ గో విత్ ఆర్డర్స్ 05. వాళ్ళు ఆర్డర్స్ 05 చెప్పి మీరు ఆ ఆర్డర్స్ 01 మీరే మీ బ్రిలియన్స్తో ఎస్ఏపిలోకి వెళ్ళి ఈ ఎక్సెస్టీని జనరేట్ చేసుకోవచ్చు. ఎక్సెస్టీని జనరేట్ చేయాలి అంటే we have a T code. I'm not sure because I'm not the SAP consultant. We have some T code. Okay, so anyway, let's leave. So మనం మా టీ కోడ్ ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని, ఓకే, మీరు మ్యాపింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఆర్డర్స్.ఆర్డర్స్02 ఎక్స్ఎస్టీని మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు. బట్ సోర్స్ నుంచి పంపించేది ఏంటి? ఆర్డర్స్.ఆర్డర్స్05. దట్ మీన్స్ మీరు ఎప్పుడో ఓల్డ్ వర్షన్ ఐడాక్ యూజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం ట్రిగర్ చేస్తున్నారు? లేటెస్ట్ వర్షన్ ట్రిగర్ చేస్తున్నారు, విచ్ విల్ ఇంపాక్ట్ ద డేటా. సో మీరు ఆ డేటా అంతా కరెక్ట్గా ఉండదు అనమాట. సో దిస్ ఈజ్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు ఏ ఐడాక్ అయితే యూజ్ చేయమంటున్నారో ఆ ఐడాక్ని మనం యూజ్ చేయాలి. సో ఇన్ని ఐడాక్స్ ఎందుకున్నాయి ఇక్కడ? సో ఇఫ్ ఐ గో ఇట్ ఈస్ క్రీమాస్. సో ఇన్ని ఐడాక్స్ ఎందుకున్నాయి? బికాస్ దీంట్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, దీంట్లో కొన్ని ఫీల్డ్స్ యాడ్ అయి ఉంటాయి, దానికన్నా దీంట్లో కొన్ని ఫీల్డ్స్ యాడ్ అయి ఉంటాయి. ద లేటెస్ట్ వర్షన్ ఇస్ క్రీమాస్ 06 అనమాట. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ వర్షన్. ఇఫ్ యూ గో హియర్ అండ్ ఇఫ్ ఐ డిస్ప్లే దిస్ వన్, సో నేను ఏం చెప్పాను? ఒక ఐడాక్ అనేది, సో ఐడాక్ ఈస్ నథింగ్ బట్ ఏ క్యారియర్. ఒక డేటాను తీసుకొస్తే ఒక జాబ్ రన్ అవుతుంది. మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను? ప్రతి డేటా ఎస్ఏపిలో స్టోర్ అయ్యే ప్రతి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వేర్ ఇట్ విల్ స్టోర్? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్ వన్, మీరు ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ, సో ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ద టేబుల్, దిస్ ఇస్ ద ఫీల్డ్ అనమాట. సో నార్మల్గా ఇక్కడ టేబుల్ కనపడాలి మనకి. సో సమ్వేర్ ఇక్కడ చూస్తే బ్రాకెట్ లో కేఎన్ బీకే ఉంది కదా, దీస్ ఆర్ ద టేబుల్స్. సో ఈ డేటా అంతా ఎక్కడ నుంచి తెచ్చుకుంటుంది? సిగ్మెంట్. ఇది ఫీల్డ్స్ అనమాట. ఈ క్రీమాస్ యొక్క స్ట్రక్చర్ ఈఎల్ఎఫ్ A1B, ఇదేంటి? సిగ్మాస్ ఫర్ వెండర్ డేటా. ఇది ఒక సిగ్మెంట్. ఇదేంటి? స్టాండర్డ్ వెండర్ డేటా. తర్వాత ఈ సిగ్మెంట్స్ ఏంటి? బేసిక్ డేటా, టెక్స్ట్, హెడర్, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అలాగే ఇది దాని యొక్క స్ట్రక్చర్. సేమ్ వే ఇఫ్ యూ గో టు ద మ్యాథ్మాస్, మ్యాథ్మాస్ 05 తీసుకుంటా నేను అండ్ డిస్ప్లే. సో ఇఫ్ యూ సీ ఇదంతా డేటా అనమాట. మీరు క్లియర్ గా చూస్తే E1MARA1 ఉంది. అడిషనల్ ఫీల్డ్స్ ఫర్ దిస్ వన్, మెటీరియల్ మాస్టర్, మెటీరియల్ డేటా ఫర్ షార్ట్ టెక్స్ట్, వాల్యుయేషన్, సో వేర్ హౌస్ నెంబర్, సేల్స్ డేటా. సో ఇక్కడ చూస్తే బ్రాకెట్ లో మారా అని ఉంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మెటీరియల్ టేబుల్ అనమాట. ఈ టేబుల్ నుంచి డేటా తెచ్చుకుంటుంది. MAKT ఈ టేబుల్ నుంచి డేటా తెచ్చుకుంటుంది. MARC ఈ టేబుల్ నుంచి డేటా తెచ్చుకుంటుంది. సో ఒక ఐడాక్ జనరేట్ అవ్వాలంటే, ఒక ఐడాక్ ప్రాసెస్ అవ్వాలంటే, ఐడాక్ ఏమి ఇన్బిల్ట్ కాదు, దాంట్లో ఏం డేటా రెడీగా ఉండదు. సో ఒక జాబ్ రన్ అయ్యి ఈ టేబుల్స్ లోంచి డేటా తీసుకొని ఆ డేటాని ఈ సిగ్మెంట్స్ లోకి ఇన్సర్ట్ చేసి ఒక ఐడాక్ జనరేట్ అవుతుంది. దట్ ఐడాక్ విల్ కమ్స్ టు సిపిఐ. సో టేబుల్స్ ని ఎలా చెక్ చేయొచ్చు? లెట్స్ సే ఒక మారా ఉంది. మారా టేబుల్ చెక్ చేయాలి అంటే నథింగ్ బట్ మెటీరియల్స్ రిలేటెడ్ /O, నార్మల్ వేరే పేజ్ ఓపెన్ చేయాలంటే /O
ఒక టేబుల్ చెక్ చేయాలంటే SC16కి వెళ్తాం. ఇక్కడికి వెళ్తే ఇట్ విల్ ఆస్క్ వాట్ టేబుల్ యూ నీడ్ టు సీ. ఏ టేబుల్ చెక్ చేయాలనుకుంటున్నారు? లెట్స్ ఐ వాంట్ టు చెక్ మారా విచ్ ఇస్ రిలేటెడ్ ద మెటీరియల్స్ అనమాట. సో go to here and table execute. One second. Execute button అయితే దీంట్లో ECCలో అక్కడ ఉంటుంది. Or else we will go to one more table /n SC16N. So SC16 అన్నా SC16 అన్నా both are same. Go to here. It will ask you table name. ఏ టేబుల్ చెక్ చేయాలనుకుంటున్నారు? లెట్స్ సే మారా టేబుల్ చెక్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జిక్యూట్, ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఉంటుంది. సో ఎగ్జిక్యూటెడ్. సో మీరు ఎగ్జిక్యూట్ చేస్తే సో దేర్ ఆర్ 500 ఎంట్రీస్. దీస్ ఆర్ ద డేటా ఈ టేబుల్స్లో ఉంది. సో ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, దాని మెటీరియల్ నెంబర్ ఏంటి, సో దాని తర్వాత ఎవరు చేంజ్ చేశారు, స్టేటస్ ఏంటి, సో మెటీరియల్ గ్రూప్ ఏంటి, దాని యూనిట్ ఏంటి, యూనిట్ ఆఫ్ మెజర్ అంటారు అనమాట. కేజీఆ, ఎస్టీఆ, హెచ్ఆర్ సంథింగ్ యూనిట్ ఆఫ్ మెజర్. సో దాని వాల్యూస్ ఏంటి, ఇవన్నీ టేబుల్స్లో స్టోర్ అయినాయి. సో ఒక్కొక్క సిగ్మెంట్స్ ఒక్కొక్క టేబుల్ నుంచి డేటా తీసుకొని ఆ డేటా అనేది సిపిఐ నుంచి మనం థర్డ్ పార్టీ సిస్టమ్కి పంపిస్తాం. This is how IDOC will generate. So IDOC ready-made ready-made డేటా కాదు. సో IDOC అనేది జస్ట్ ఏ క్యారియర్ అనమాట. IDOC అనేది ఒక స్ట్రక్చర్ అనమాట. ఆ స్ట్రక్చర్ లో మనకి మల్టిపుల్ సిగ్మెంట్స్ ఉంటాయి. ఇలా మనకి డేటా వస్తుంది. E1M ARC అని మనకి డైరెక్ట్ మ్యాపింగ్ లో చెప్తారు. సో ఈ సిగ్మెంట్ నుంచి దీనికి మ్యాప్ చేయాలి, దీని నుంచి దీనికి మ్యాప్ చేయాలని బేస్డ్ ఆన్ దట్ వన్ మనం మ్యాప్ చేసుకుంటాం. ఇవన్నీ టెక్నికల్ ఫీల్డ్స్ మనకి కనపడవు. సో నార్మల్గా మీరు స్ట్రక్చర్ చూస్తే మ్యాపింగ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇన్వాయిస్ నెంబర్, మెటీరియల్ నెంబర్, డేట్, టైం స్టాంప్ ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. దీస్ ఆర్ ద టెక్నికల్ ఫీల్డ్స్ అనమాట. మ్యాపింగ్ షీట్లో మనకి మెయింటైన్ చేస్తారు ఈ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి మ్యాప్ చేయండి అని. బట్ ఈ ఫీల్డ్స్ అని డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఇట్ ఈస్ గెటింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ఆఫ్ ద టేబుల్, మారా అనే టేబుల్ నుంచి, MARC అనే టేబుల్ నుంచి, MAKT టేబుల్ నుంచి, MARD టేబుల్ నుంచి, MFHM టేబుల్ నుంచి, MLGN టేబుల్ నుంచి, MALN టేబుల్ నుంచి. సో ఇలా టేబుల్స్ నుంచి డేటా తెచ్చుకొని ఒక జాబ్ రన్ అయ్యి డేటా ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఈ ఐడాక్ అనేది జనరేట్ అయ్యి మన సిపిఐకి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఆఫ్ ఐడాక్ విల్ జనరేట్ ఫ్రమ్ SAP సైడ్. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ హియర్. సో ఇలా ఐడాక్ జనరేట్ అవుతుంది. సో ఈచ్ ఐడాక్ కి మనకి ఎలా ఉంటుందంటే యూ విల్ హ్యావ్ basic type plus message type. Okay, so message types are basic type. So ప్రతిదానికి orders.orders05, matmas.matmas05. If I go here, if I go to any of the IDOC ఓపెన్ చేస్తే, సో ఇక్కడ చూస్తే IDOC టైప్ ఉంది WBT tax 01 అని, మెసేజ్ టైప్ ఏముంది WBT tax. సో దిస్ ఈస్ కామన్. ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఓకే నా IDOC ఈస్ రిలేటెడ్ టు WBT. బట్ ఈ ఐడాక్ లో ఏం వర్షన్ యూస్ చేస్తున్నారు? దిస్ ఈస్ ద ట్యాక్స్ 01 వర్షన్, 02 వర్షన్, 03 వర్షన్. సో బేస్డ్ ఆన్ ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్ వీ నీడ్ టు యూస్ దట్ ఐడాక్ మనం వాళ్ళు అడగొచ్చు, XST మీరు ఎవరా, ఐ విల్ ఇంపోర్ట్ ఇన్ ద మ్యాపింగ్ అని. బికాస్ వీ డోంట్ నో హౌ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్, వీఆర్ నాట్ ద SAP కన్సల్టెంట్ ఆర్ ABAP కన్సల్టెంట్ అనమాట. సో ఇలా వర్షన్స్ అప్డేట్స్ సిస్టమ్స్ రిలీజ్ అయ్యే కొద్ది ఫీల్డ్స్ అడిషనల్ గా యాడ్ అయ్యే కొద్ది ఇలా న్యూ వర్షన్స్ క్రియేట్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద వై వీ హ్యావ్ మెనీ వర్షన్స్ ఫర్ సింగిల్ ఐడాక్. అర్థమైంది సింగిల్ ఐడాక్ ఎందుకు అన్ని వర్షన్స్ ఉంటాయి అనేది? ఎస్ సార్. ఓకే, సో ఐ గో హియర్. సో ఇలా మనకి డేటా అనేది ఒక SAP సిస్టమ్ నుంచి ఐడాక్ జనరేట్ అవుతుంది, మన సిపిఐకి వస్తుంది. సో సిపిఐకి వచ్చే ముందు ఐడాక్ విల్ ట్రాన్స్ఫర్ త్రూ ద క్యూస్ అనమాట. సో మనకి క్యూస్ ఉంటాయి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ SMQ1 అంటాం. సో దిస్ ఈస్ అన్ అవుట్ బౌండ్ క్యూ, అంటే వెళ్ళే మెసేజెస్ అనమాట. ఈ క్యూ ద్వారా వెళ్తాయి అనమాట. సో ఏమన్నా అప్పుడప్పుడు స్టక్ అవ్వచ్చు, ఏమన్నా ఇష్యూస్ వల్ల క్యూస్ ఇక్కడ స్టక్ అయిపోతాయి అనమాట. సో అవుట్ బౌండ్ క్యూ అంటాం. సో ఒక మెసేజ్ ఎందుకు ఈ క్యూస్ చెప్తున్నానంటే ఐ విల్ టెల్ యూ లేటర్ వై వీ నీడ్ టు నో అబౌట్ క్యూస్ అనేది. బట్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. SMQ1 is the T code. SMQ1 T code to monitor outbound queues. SMQ2 to monitor
inbound queues. SM58 to monitor ఈ టీ కోడ్స్ బేసిక్గా మనం చెయ్యము, బట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఎప్పుడైనా మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లో పెడితే, సో అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనే కాదు, మీరు సపోర్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మనకి అసైన్ చేస్తారు, ఎస్ఏపి సిస్టమ్ను కూడా మీరు మానిటర్ చేయండి ప్రొడక్షన్ సిస్టమ్ అని. దట్ టైమ్ వి విల్ మానిటర్ దీస్ క్యూస్ అనమాట. టు మానిటర్ టీఆర్ఎఫ్సి క్యూస్. అసలు మెసేజ్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ప్రాసెస్ అయిందా, ఏ డేటా వచ్చింది అని మనం చూడాలంటే వీల్ గో టు ద మానిటర్ సెక్షన్, ట్రేస్ ఓపెన్ చేస్తాం, డేటా చూస్తాం, పేలోడ్ ఏమైనా స్టోర్ చేసుకుంటే అక్కడ అటాచ్ చేసుకుంటాం, స్క్రిప్ట్ ద్వారా ఓపెన్ చేసుకుంటాం. అలాగే ఒక మెసేజ్ ప్రాసెస్ అయిందా లేదా, సక్సెస్ఫుల్ అయిందా లేదా అని. సో దేర్ విల్ బి టీ కోడ్ కాల్డ్ SXMB_monitor టు మానిటర్ మెసేజెస్. సో ఇవన్నీ లైక్ ఐడాప్ రిలేటెడ్ కాదు, బట్ కామన్ ఎస్ఏపి రిలేటెడ్ అనమాట. సో ఎస్ఏపి నుంచి ఏ మెసేజ్ వెళ్ళాలన్నా ఈ క్యూ నుంచి వెళ్తుంది. దెన్ ఎస్ఏపి నుంచి ఏ మెసేజ్ రావాలన్నా ఈ క్యూ నుంచి వెళ్తుంది అగైన్. సో ఏ మెసేజ్ అయినా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏదర్ ఇట్ ఈస్ SM_Q1 ఆర్ SM_Q2, సో ఇట్ విల్ ట్రాన్స్ఫర్ వియా నెక్స్ట్ SM58. సో మెసేజెస్ వచ్చిందా లేదా, సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయ్యా లేదా, ఏమన్నా ఎర్రర్లో ఉన్నాయా, అసలు ఏం డేటా వచ్చింది, సెండర్ ఎవరు, రిసీవర్ ఎవరు, వాట్ కైండ్ ఆఫ్ డేటా దే హావ్ సెండ్. ఒక మెసేజ్ని మీరు కంప్లీట్గా మానిటర్ చేయాలంటే యూనిట్ గో టు ద SXMB_moni. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ QRFC మానిటర్ అవుట్బౌండ్ క్యూ విచ్ ఇస్ అన్ SM_Q1. సో ఒక మెసేజెస్ సిస్టమ్ నుంచి వెళ్ళిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే SM_Q1. అలాగే ఇన్బౌండ్ క్యూ SM_Q2. ఓకే, సో నెక్స్ట్ విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ SM58. సో విచ్ ఈస్ కాల్డ్ అండ్ TRFC క్యూ అంటాం దాన్ని. సో ఇక్కడ యూజర్ నేమ్, ఎవరైతే డేటా వస్తుందో, ఎవరైతే ఐడాప్ని ట్రిగర్ చేస్తారో, ఆ బ్యాచ్ జాబ్ ట్రిగర్ అయిందో, ప్రతి దానికి ఒక యూజర్ ఉంటారనమాట. సో ఎలా చెక్ చేస్తాం రేపు ఎప్పుడైనా ఐడాప్ ఎలా ట్రిగర్ అయింది, మాన్యువల్గా ట్రిగర్ అయిందా లేదంటే జాబ్ వల్ల రన్ అయిందా, ఎవరు ట్రిగర్ చేశారని తెలియటానికి ఇఫ్ యూ గో టు ద W02 నార్మల్గా పర్టికులర్ ఐడాప్కి వెళ్ళండి, ఐడాప్ నెంబర్ ఇవ్వండి. లెట్స్ సే ఇప్పుడు ఐడాప్ నెంబర్ ఏం లేదు కాబట్టి ఐ విల్ టేక్ వన్ ఐడాప్ యాజ్ ఎ రిఫరెన్స్. Go to here, go to any of the IDOC order SP which is nothing, ORD-SP అంటే ఆర్డర్ రెస్పాన్స్ అనమాట. సో I will take one IDOC, go to the status record. 42 అంటే మాన్యువల్లీ క్రియేటెడ్. సో నార్మల్గా అది 01తో స్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా జాబ్ అయితే 1తో స్టార్ట్ అవుతుంది. 42 అంటే సమ్మన్ మాన్యువల్గా ఇక్కడికి వచ్చి ఐడాక్ని జనరేట్ చేసుకున్నారు. సో ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ లాగిన్కి వెళ్తే ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది, అంటే ఎవరు యూజర్ ఇక్కడ ECC అనమాట. ఇలా రేపు ఎవరైతే ఐడాప్ని మాన్యువల్గా ట్రిగర్ చేస్తారో వాళ్ళ నేమ్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. మన సిస్టమ్ని యూజర్ నేమ్ ECC కాబట్టి ECC క్రియేట్ అయింది. సో ఇలా మనం ఐడాక్కి వెళ్ళి ఐడాక్లో దీస్ ఆర్ ద స్టేటస్ రికార్డ్స్. ఫస్ట్ ఐడాక్ జనరేటెడ్, ఐడాక్ రెడీ టు డిస్పాచ్, డేటా పాస్ టు పోర్ట్. ఓకే, ఇలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ ఐడాక్. ఓకే, సో TRFC క్యూస్ విచ్ ఇస్, సో ఎందుకు నేను దీంట్లో మెయిన్గా SM58 ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూస్లో మోస్ట్ కామన్గా ఎవరైనా మిమ్మల్ని సపోర్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నారంటే వితౌట్ ఫెయిల్ ఒక క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు. ఓకే, ఐడాక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ SAP అండ్ సక్సెస్ఫుల్లీ processed from SAP, but CPI did not receive the IDOC. How you will debug? మీరేం చేస్తారు? ఐడాక్ అనేది సక్సెస్ఫుల్గా ప్రాసెస్ అయిపోయింది ఎక్కడి నుంచి, SAP సైడ్ నుంచి, బట్ ఆ ఐడాక్ అనేది CPIలోకి రాలేదు అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద ఇష్యూ, మీరేం చేస్తారు అని అడుగుతున్నారు. సో ఇలాంటి కేసెస్లో ఆన్సర్ ఓకే. సక్సెస్ఫుల్ ఐడాక్ అంటే స్టేటస్ ఏంటి? 03. 03. సో విచ్ ఇస్ సక్సెస్ అని మనకు తెలుసు. కానీ కొన్ని కేసెస్లో నేను ఏం చెప్పాను, ఐడాక్ సక్సెస్ అవ్వగానే ఐడాక్ అనేది ఈ క్యూ ద్వారా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడికి, రిసీవర్కి. సో ఐడాక్ వచ్చి SM58కి వస్తుంది,
58 నుంచి రిసీవర్కి వెళ్తుంది అనమాట. నార్మల్గా మోనీ నుంచి SM50 ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక ఐడాక్ సిపిఐకి రాలేదు అంటే సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం క్యూ మానిటర్ చేయాలన్నమాట. దట్ టైమ్ వీ నీడ్ టు సే సో మోస్ట్లీ my approach, so in this case my approach will be, again I will check in SAP CPI, and if I confirm there is no IDOC in CPI, then I will log in SAP and I will check status of IDOC. సో నేను ఫస్ట్ మన ఆన్సర్ ఎలా ఉండాలంటే, నేను సిపిఐలో చెక్ చేస్తా, సిపిఐలో ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటా ఐడాక్ వచ్చిందా లేదని. ఇఫ్ దేర్ ఇస్ నో ఐడాక్, అసలు ఐడాక్ సక్సెస్ లేదా అని ఐడాక్ స్టేటస్ చెక్ చేసుకుంటా. కాబట్టి దానికోసం నేను లాగిన్ అవుతా అండ్ ఐ విల్ చెక్ ద స్టేటస్ ఆఫ్ ఐడాక్. సో ఇక్కడ మన టీ కోడ్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ వీ విల్ యూస్ W0T. ఐడాక్ ఆల్రెడీ నెంబర్ మీకు ఇస్తుంటారు, ఈ ఐడాక్ వచ్చిందా లేదా చెక్ చేయండి అని. సో మనం W0Tలోకి వెళ్ళి ఐడాక్ నెంబర్ ఇస్తాం. స్టేటస్ విల్ బి 03. అందరూ ఏమనుకుంటారు, స్టేటస్ 03 అంటే సక్సెస్ అనుకుంటారు. కానీ కొన్ని కేసెస్లో we will say mostly the status will be 03. That means IDOC may stuck in SM58 queue. ఈ క్యూలో స్టక్ అయి ఉంటుంది అని మనం చెప్పాలన్నమాట. మోస్ట్లీ అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే ఈ క్యూస్లో స్టక్ అయి ఉంటుంది. సో SM58లో లెట్ మీ టేక్ ఓల్డ్ క్యూస్ ఏమైనా స్టక్ అయినా చూద్దాం. ఎగ్జిక్యూటెడ్, యా. సో ఇలా స్టక్ అవుతాయి అనమాట. టార్గెట్ సిస్టమ్ ఏంటి, XI అంటే పిఐకి ఎవరో పంపిస్తున్నారు ఇక్కడ నుంచి R3 to XI. సో ఇక్కడ నుంచి పంపిస్తున్నారు కానీ అది వెళ్ళలేదన్నమాట, ఇక్కడ స్టక్ అయింది. సో దేర్ కుడ్ బి ఎనీ రీజన్, ఆ ఇంటర్ఫేస్ అన్డిప్లాయ్లో ఉండొచ్చు, సో సెండర్ సైడ్ కాన్ఫిగరేషన్ ఇష్యూ ఉండొచ్చు, లేదు అనుకుంటే ఇన్ కేస్ పి అయితే ఛానల్ స్టాప్లో ఉండొచ్చు, ఏదైనా ఇష్యూ, కనెక్టివిటీ ఇష్యూ ఉండొచ్చు. సో ఇక్కడ స్టక్ అయిపోతుంది అనమాట. కానీ అక్కడ స్టేటస్ 03 ఉంటుంది, మనకి ఐడాక్ రాలేదు. సో ద నెక్స్ట్ సెకండ్ యూనిట్ టు చెక్ TRFCQ, ట్రాన్సాక్షనల్ RFCQ, బై యూజింగ్ టీ కోడ్ SM58. ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంటర్మిటెంట్ కనెక్టివిటీ ఇష్యూ, ఏమన్నా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇష్యూస్ ఉంటే దీన్ని మళ్ళీ మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఎలా ప్రాసెస్ చేస్తాం, ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ లైన్ మీద క్లిక్ చేస్తే యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ కాల్ ఎగ్జిక్యూట్ LUW. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ LUW ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ LUW కొడతామో ఆటోమేటిక్గా క్యూ అనేది రీప్రాసెస్ అవుతుంది, అక్కడ నుంచి రీసెండ్ అవుతుంది అనమాట. మళ్ళీ మనం ట్రిగర్ చేస్తున్నట్టు అర్థం. వీఆర్ నాట్ ట్రిగరింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, బట్ వీఆర్ ట్రిగరింగ్ ఫ్రమ్ దిస్ క్యూ. ఈ క్యూ నుంచి మనం బయటికి పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇంటర్మీడియట్ కనెక్టివిటీ ఇష్యూ ఉంటే ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. ఇది ప్రాసెస్ అవ్వట్లేదు, క్యూస్ పెరుగుతున్నాయి అంటే దేర్ ఈస్ ఎన్ సంథింగ్ ఇష్యూ. ఏంటి రైజ్ అండ్ P1 టికెట్ టు ద బేసిస్ టీమ్. హై ప్రయారిటీ టికెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే నీకు మెసేజెస్ అన్ని ఇక్కడ ఆగిపోతున్నాయి, బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇదంతా సపోర్ట్ ప్రాజెక్ట్లో మీరు చేసే వర్క్ ఇది. సో ఈవెన్ దో ఇఫ్ యూఆర్ సిపిఐ కన్సల్టెంట్, రేపు మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాక దీస్ థింగ్స్ యూనిట్ టు హ్యాండిల్. SAPకి లాగిన్ అయ్యి ఇక్కడ మనం ఎవ్రీడే మానిటర్ చేయాలి. ఏమన్నా ఇష్యూస్ ఇన్ని టీకోడ్స్, ఇన్ని ఎర్రర్స్, నార్మల్గా ఇన్ని చూడరు, మీరు అసలు ఏం చూడరు. ఇన్ కేస్ ఇఫ్ యూ సీ సంథింగ్ అబ్నార్మల్, ఇలా మీరు ఎప్పుడైనా అబ్నార్మల్గా చూస్తే ద నెక్స్ట్ సెకండ్ వి షుడ్ వితౌట్ ఎనీ డిలే యూనిట్ టు కాంటాక్ట్ బేసిస్ టీమ్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ P1 టికెట్ మీ టీం మీద రైజ్ చేస్తారు, మీ సిపిఐ టీం మీద రైజ్ చేసి మళ్ళీ మీరు ఎస్కలేషన్స్, RCA డాక్యుమెంట్లు, రూట్ కాజ్ అనాలిసిస్ అన్నీ సబ్మిట్ చేయాలి. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, మీరు డెవలప్మెంట్ చేయరు, డెవలప్ చేసిన ఇంటర్ఫేసెస్ మానిటర్ చేస్తారు, సిస్టమ్ హెల్త్ మానిటర్ చేస్తారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ సపోర్ట్ ప్రాజెక్ట్ మీరు ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. సో SM58 is the queue. So in case if you want to monitor the completed messages or failed messages or messages, SSMB_Moni. సో ఇక్కడికి వెళ్తే monitor for processed XML messages. Click on this one. If you know the sender and receiver interface name అన్ని ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు, లేదా just execute this one. There are no messages. Let me change the date. You will see old messages.
సో ఏ మెసేజెస్ ఉంటాయి ఇక్కడ? జస్ట్ ప్రాక్సీ మెసేజెస్, XML మెసేజెస్, ఏపీఐస్, ఓడేటా ఏపీఐస్, ఆ మెసేజెస్ ఇక్కడ ఉండవు అనమాట బేసిక్గా. సో ఇక్కడ మనం మానిటర్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ అవుతామో చాలా మెసేజెస్ ఉన్నట్టున్నాయి. ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఇక్కడ నుంచి మనకి మెసేజెస్ స్టేటస్ వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ వి విల్ మానిటర్ ద SAP సిస్టమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ వెన్ యూఆర్ అటెండింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూ నీడ్ టు లెర్న్ దిస్ వన్. ఈ క్వశ్చన్ మిమ్మల్ని కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ దే ఆర్ హైరింగ్ ఫర్ ద సపోర్ట్ ప్రాజెక్ట్. సో ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి, ఐడాక్ ఫెయిల్ అయింది, సో కెన్ యూ రీట్రిగర్ అని అడుగుతారు. సో నార్మల్గా మనం చెయ్యము. హూ విల్ డూ దిస్ వన్? అబాప్ టీమ్ విల్ డూ దిస్ వన్. ఐడాక్ ఫెయిల్ అయింది, రీట్రిగరింగ్ అంతా అబాప్ టీమ్ చేస్తారు. కానీ ఇన్ కేస్ డెవలప్మెంట్లో క్వాలిటీలో మీరు టెస్ట్ చేసుకోవాలి. నేను సిపిఐకి ఆల్రెడీ ఒక ఐడాక్ ఉంది, ప్రాసెస్ అయిపోయింది, ఫెయిల్ అయింది. అదే ఐడాక్ నేను మళ్ళీ రీసెండ్ చేసుకోవాలి, రీప్రాసెస్ చేసుకోవాలంటే టు రీప్రాసెస్ the IDOC, we will use T code called WE19. సో W9 ఇక్కడ చూస్తే 73 మెసేజెస్ ఉన్నాయి. సో సెండర్ ఏంటి, రిసీవర్ ఏంటి. సో ఇక్కడ ఫ్లాగ్ బ్లాక్ కలర్ లో ఉంటే సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అయిపోయినట్టు అర్థం అనమాట. సో ఇఫ్ ఐ ట్రై టు ఓపెన్ వన్ మెసేజ్, సో ఇక్కడ మీకు యూ విల్ హ్యావ్ ఇన్బౌండ్ మెసేజ్ లో ఇవన్నీ మీకు అవసరం లేదు, ఒక ఐడియా కోసం చెప్తాను. పేలోడ్ అని ఉంటుంది. సో దిస్ ఈస్ ద పేలోడ్ కమింగ్ ఇన్ టు SAP. ఈ పేలోడ్ యూస్ చేసుకొని మనకి డేటా ట్రిగర్ అయిందనమాట. సో దిస్ ఇస్ హౌ వి విల్ మానిటర్. సో డోంట్ ట్రై టు స్ట్రెస్ ఆన్ దిస్ వన్. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఓన్లీ ద ఇంపార్టెంట్ ఈస్ ఐడాక్. సో ఇవన్నీ అడిషనల్ గా మీకు తెలిస్తే మంచిది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ, ఓకే, రీప్రాసెస్. సో ఒక ఐడాక్ ఫెయిల్ అయింది, మీకు ఒక ఐడాక్ నెంబర్ ఇచ్చి రీప్రాసెస్ చేయమను. దెన్ యూ విల్ ఎంటర్ ఇన్ టు టీ కోడ్ కాల్డ్ WE19. ఈ 19కి వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఐడాక్ ఇస్తారు ఇక్కడ. ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ ఐడాక్. ఓకే, ఏదో ఒక ఐడాక్ ఇస్తారు. సో ఇక్కడ లెట్ మీ టేక్ ఎనీ ఐడాక్, లెట్ మీ షో యూ ఎండ్ టు ఎండ్, సో దట్ మీరు రేపు ఎప్పుడైనా చేసుకోవాలంటే హెల్ప్ అవుతుంది. లెట్ మీ టేక్ వన్ ఐడాక్. Let me take one failed IDOC which is in status 02. 3 marks లేదు, 5 marks లేదు, 8 marks. ఓకే, లెట్ మీ టేక్ సేమ్ ఐడాక్. సక్సెస్ఫుల్ అయిపోయింది, మీ సైడ్ సక్సెస్ఫుల్ వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు మళ్ళీ ఏదో చేంజెస్ చేశారు, మళ్ళీ రీటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో యూ కెన్ ఆస్క్ బేసిస్ టీమ్, అబాప్ టీమ్ ఆర్ ఫంక్షనల్ అయినా అడగొచ్చు. ఎవరైతే మీకు రిక్వైర్మెంట్ ఇచ్చారో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. కానీ యాజ్ ఏ సిపిఐ కన్సల్టెంట్ మీకు కూడా అప్పుడప్పుడు యాక్సెస్ ఉంటుంది SAPకి, మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా టెస్ట్ చేస్తారు? ఇదే ఐడాక్ ని మళ్ళీ మీరు ట్రిగర్ చేయాలి అంటే, లెట్స్ సే ఈ ఐడాక్ కాపీ హియర్, ఈ ఐడాక్ మళ్ళీ మీరు ట్రిగర్ చేసుకోవాలి అంటే జస్ట్ కాపీ ద ఐడాక్ నెంబర్ ని కాపీ చేసుకోండి. గో టు ద టీ కోడ్ కాల్ WE19. ఇక్కడ మీరు ఐడాక్ నెంబర్ ఇవ్వండి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ క్రియేట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ కొట్టాక స్టాండర్డ్ అవుట్ బౌండ్ ప్రాసెసింగ్, క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. సో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఒక న్యూ ఐడాక్ క్రియేట్ అవుతుంది కింద. క్లిక్ ఆన్ దిస్ వన్, కాపీ దిస్ వన్. సో రీప్రాసెసింగ్ అనమాట ఇది, న్యూ టాపిక్, హౌ టు రీప్రాసెస్ ద ఐడాక్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్. ఇప్పుడు కాపీ చేసుకున్న ఐడాక్ స్టేటస్ చెక్ చేద్దాం. సో 2026/11/2 ఈ రోజు. సో ఎగ్జిక్యూట్. సో చూస్తే న్యూ ఐడాక్ సక్సెస్ఫుల్ గా మళ్ళీ వెళ్ళిపోయింది. ఇలా ఒక ఐడాక్ W19 యూస్ చేసుకొని మీరు ట్రిగర్ చేస్తే, సో ఇట్ ఈస్ ఎ రీప్రాసెస్ ఐడాక్, బట్ ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ ఐడాక్. న్యూ ఐడాక్ నెంబర్ క్రియేట్ అవుతుంది. సో దీనికి ఇంకొక టీ కోడ్ ఉంది, BD87 అని. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ రీప్రాసెసింగ్. కానీ ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ ఐడాకే మళ్ళీ రీప్రాసెస్ అవుతుంది. సేమ్ ఐడాక్, ఎగ్జిస్టింగ్ ఐడాక్ ని మనం రీప్రాసెస్ చేయాలి అంటే విల్ గో విత్ ద BD87, అంటే ఫెయిల్డ్ ఎగ్జిస్టింగ్ ఐడాక్. నాకు కొత్త నెంబర్ క్రియేట్ అవ్వకూడదు, కొత్త ఐడాక్ క్రియేట్ అవ్వకూడదు. అదే ఐడాక్ నేను మళ్ళీ రీపుష్ చేయాలి, రీప్రాసెస్ చేయాలి. I don't want to create one more IDOC. I don't want to create one more IDOC number.
అలాంటి కేసెస్లో బీటీసీ 87. సో ఇవన్నీ అబాప్ టీమ్ వాళ్ళు డీల్ చేస్తారనమాట. సో ఇవంతా మీరు వాళ్ళని అడగొచ్చు. ఇవన్నీ మన ఐడియా కోసం చెప్తున్నా. మీరు నేర్చుకుంటే మంచిది, నేర్చుకోకపోయినా పర్లేదు. బట్ ఈ క్వశ్చన్స్ అయితే ఇంటర్వ్యూస్లో అడుగుతారు. సో మళ్ళీ మీరు రియల్ టైంలోకి వెళ్ళాక ఏమీ చేయరు. సో ఇంటర్వ్యూ క్రాక్ అవ్వాలంటే ఈ నాలెడ్జ్ మీకు ఉండాలి. సో ట్రై టు లెర్న్ ఇట్. సో ఇలా మనం ఐడాక్ ఇంటిగ్రేషన్ జరుగుతుంది. సో మనం ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకుంటాం. సార్ ఒక చిన్న డౌట్. యా మనం రీట్రై W19 బట్టి రీప్రాసెస్ చేస్తాం కదా, మామూలుగా మనం ఇందాక ఎగ్జిక్యూటివ్ LUW చెప్పారు కదా మీరు, అంటే మనం అక్కడ SM58కి వెళ్ళి ఐడాక్ మీద క్లిక్ చేసి మనం ఎగ్జిక్యూటివ్ LUW చేయొచ్చు కదా, అంటే ఈ W19 బదులు ఆ పర్టికులర్ ఐడాక్ వెళ్ళి SM58కి వెళ్ళి. సో ఇక్కడ ఫెయిల్ అయింది అంటే అక్కడ ఫెయిల్ అవుతుంది అని అర్థం కాదు. ఇక్కడ ఫెయిల్ అయింది అంటే ఆ SM58 నుంచి వెళ్ళిపోయింది రిసీవర్కి, మీ సిపిఐకి వచ్చేసింది. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో ఎలా ఉంటుంది, లెట్స్ W02 నుంచి వచ్చి, అంటే నార్మల్గా W19 నుంచి వచ్చి W02 అనుకోండి వచ్చి, సో ఇట్ విల్ గో టు SM58 అండ్ ఇట్ విల్ గో టు సిపిఐ. సో మీరేమంటున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ ట్రిగర్ చేయటం ఎందుకు, ఇక్కడ నుంచి ట్రిగర్ చేసుకోవచ్చు అంటున్నారా? అవును సార్, 58లో మనం రీప్రాసెస్ చేయొచ్చు. సో SM58లో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైతే ఒక ఇష్యూ వచ్చి, ఒక కనెక్టివిటీ ఇష్యూ రావడం వల్ల, ఏదో ఒక ఇష్యూ వల్ల ఇక్కడ స్టక్ అవుతుంది అంతే. సో దట్ ఈస్ వెరీ రేర్ కేస్. నార్మల్గా స్టక్ అవ్వదు. ఇన్ కేస్ స్టక్ అయితే ఇక్కడ నుంచి మనం రీప్రాసెస్ చేసుకోవచ్చు. ఆ రీప్రాసెస్ ఇన్ ద సెన్స్ మూవ్ చేయొచ్చు, పుష్ చేస్తున్నాం. నువ్వు ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళాను, పుష్ చేస్తున్నాం. దట్ ఈస్ ఎగ్జిక్యూట్ LUW. దట్ ఈస్ నాట్ ఎ రీప్రాసెస్. జస్ట్ వీఆర్ పుషింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద క్యూ, దట్స్ ఇట్. ఓకే ఓకే సార్, అదే. సో ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ ఫెయిల్ అయింది, సో దట్ మీన్స్ ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయినట్టే కదా. ఇక్కడ ఫెయిల్ అయింది, మళ్ళీ ఇక్కడ కనపడదు మనకి. సో దెర్ విల్ బి నో క్యూస్ అవైలబుల్. ఎప్పుడైతే దేర్ ఇస్ అన్ కనెక్టివిటీ ఇష్యూ, అలాంటి కేసెస్లో ఎక్కడ ఉంటుంది అనమాట, అప్పుడు ఇక్కడికి రాదు. సో అగైన్ ఇఫ్ యూ ట్రై టు సెండ్ ఇట్ ఫ్రమ్ హియర్, న్యూ ఐడాక్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు పుష్ ఇట్ అవుట్ ద క్యూ, దెన్ విల్ గో విత్ SM58. సో నార్మల్గా అప్పుడు ఏం చేస్తాం, కొత్త ఐడాక్ క్రియేట్ చేయాలంటే W19కి వెళ్తాం. W19 న్యూ ఐడాక్ క్రియేట్ చేస్తుంది. అగైన్ SM58 ద్వారా సిపిఐకి వెళ్తుంది. ఓకే, అండర్స్టూడ్. సో జస్ట్ ఏ క్యూ అనమాట. ఇట్స్ జస్ట్ ట్రాక్. ఒక మనం ట్రైన్ ఎలా అయితే ట్రాక్ మీద ట్రావెల్ అవుతుందో, అవర్ ఐడాక్ విల్ ట్రావెల్ త్రూ దిస్ క్యూ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఐడాక్ ఇంటిగ్రేషన్. ఓకే, let us go and build one scenario. Add integration of flow, IF, let's say orders. ఐడాక్ చాలా ఇంపార్టెంట్ గాయస్, చాలా ఉంటాయి ఐడాక్లో. టీ కోడ్స్ చాలా గుర్తుపెట్టుకోండి. టీ కోడ్స్ మనం యూజ్ చేయము కొన్ని కేసెస్లో, అసలు మీకు SAP యాక్సెస్ ఉండదు. దిస్ టైం లాగ్ అండ్ ప్యాడ్ యాక్సెస్ ఉండదు. కానీ 99% మనం రిక్వెస్ట్ రైజ్ చేస్తాం, నాకు యాక్సెస్ కావాలి అని. ప్రతిసారి అబాప్ టీమ్కి వెళ్ళి ఐడాక్ ట్రిగర్ చేయి, ప్రతిసారి ఫంక్షనల్ దగ్గరికి వెళ్ళి ఇది ట్రిగర్ చేయని వాళ్ళని అడగలేం కదా. సో వీ షుడ్ వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్. అలాంటి కేసెస్లో మనమే రైజ్ చేస్తాం అనమాట. సో వీ నీడ్ టు రైజ్ ఇట్. సో ఈ టీ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే ఒక SAP సిస్టమ్ నుంచి మనకు ఒక ఐడాక్ వస్తుంది. సో ఐడాక్ రావాలి అంటే మనం ఎండ్ పాయింట్ జనరేట్ చేయాలి. సో ఇఫ్ యూ సీ క్లియర్లీ, మీరు జనరల్లోకి వెళ్తే, దిస్ ఐడాక్ అడాప్టర్ ఈస్ నథింగ్ బట్ ఏ సోప్, కైండ్ ఆఫ్ ఏ సోప్ అడాప్టర్ లాగా అనమాట. సో మీరు STPS కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఐడాక్ అడాప్టర్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు STPS యూజ్ చేస్తారో, దట్ మీన్స్ సో నార్మల్గా సోప్ అడాప్టర్, HTTP అడాప్టర్ రెండు యూజ్ చేయొచ్చు. కానీ సోప్ అడాప్టర్ వల్ల యూజ్ ఏంటి, HTTP అడాప్టర్ ఎందుకు యూజ్ చేయకూడదు? సోప్ మెసేజ్ కి సోప్ అడాప్టర్ ఎందుకు యూజ్ చేయాలి, HTTP అడాప్టర్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ వై విల్ గో ఫర్ సోప్? సోప్ అడాప్టర్ ఎన్వలప్ హ్యాండిల్ చేసుకోవాలి సార్. సో ఆటోమేటిక్ గా ఇట్ విల్ హ్యాండిల్ సోప్, ఎన్వలప్, హెడర్, బాడీ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఇది హ్యాండిల్ చేయదన్నమాట. ఎక్స్ప్లిసిట్ గా యూనిట్ టు హ్యాండిల్ ఇన్ సిపిఐ మీరు హ్యాండిల్ చేసి పెట్టాలి. సో నేను సోప్ డేటా పంపాలి కాబట్టి అదంతా ర్యాప్ చేసి ప్రాపర్ గా యూనిట్ టు హ్యాండిల్ బై యూజింగ్ CM కంటెంట్ మోడిఫైర్ ఆర్
గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేసుకొని హ్యాండిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా మీరు హెచ్టిపిఎస్ కూడా యూస్ చేయొచ్చు. ద రీజన్ యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ హెచ్టిపిఎస్ ఈస్ సో ఐడాక్ అనేది సోప్ ఫార్మాట్ లో వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మెసేజ్ ప్రోటోకాల్ ఐడాక్ సోప్. సో సోప్ అంటే ఓన్లీ డీల్స్ విత్ ఎక్స్ఎంఎల్ కాబట్టి ఐడాక్ ఆల్వేస్ విల్ బి ద ఎక్స్ఎంఎల్. సో దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ అన్ ఆల్వేస్ ఎక్స్ఎంఎల్. లెట్స్ సే ఐడాక్ ఆర్డర్ సంథింగ్. సో మనకి ఎస్ఏపి సిస్టమ్ నుంచి ట్రిగర్ చేయలేం. సో కాబట్టి ఐ విల్ ట్రై టు ట్రిగర్ ఇట్ ఫ్రమ్ పోస్ట్ మ్యాన్. Go to monitoring, refresh it, idocs, ఇంకా ఎండ్ పాయింట్ రాలేదు. సో ఒక ఎస్ఏపితో ఇంటిగ్రేట్ చేయాలి, ఐడాక్ రిసీవ్ చేసుకోవాలి అంటే మనకి ఐడాక్ రావాలి. ఫస్ట్ ఐడాక్ రావాలి అంటే ఆల్ పంపాలంటే మన అడ్రస్ తెలియాలి. మన అడ్రస్ తెలియాలంటే యూ నీడ్ టు క్రియేట్ అన్ ఎండ్ పాయింట్. నౌ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ ద సేమ్. వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఎండ్ పాయింట్ సేమ్ లైక్ హెచ్టిపిఎస్ అడాప్టర్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్ ఇట్. ఫాలో అవుతున్నారా? అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ గా ఉందా? ప్రాక్టీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి చాలు. మీరు జస్ట్ రాసుకోండి అంతే. ఇవంతా అంత అవసరం లేదు. అందుకే ఎవరు చెప్పరు. కన్ఫ్యూజ్ అయిపోతే మీరేమనుకుంటారు, నేను సరిగ్గా చెప్పలేదు అనుకుంటారని. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ కవర్ ఆల్ దీస్ టాపిక్స్. ఓకే, సో లెట్స్ సే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ నుంచి నేను ఐడాక్ ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే సిఎఫ్ఎక్స్ ఐడాక్. నార్మల్గా ఇది మనం ఎస్ఏపి వాడికి ఇస్తాం. ఆర్ఎఫ్సి డెస్టినేషన్ లో యూఆర్ఎల్ యూస్ చేసుకొని మనకు డేటా పంపిస్తాడు. లెట్ మీ టేక్ వన్ ఐడాక్, ఒక ఐడాక్ తీసుకుంటా. సో దిస్ ఈస్ వన్ ఐడాక్. సో ఇది కరెక్ట్ స్ట్రక్చర్. దిస్ ఈస్ ఐడాక్ స్ట్రక్చర్. ఐడాక్ బిగిన్, సో ఈడీజీసీ డాక్యుమెంట్స్, తర్వాత డీసీ ఎండ్ అయిపోయింది, దెన్ డేటా రికార్డ్స్. లెట్ మీ ట్రై టు పుష్ ఇట్. సో దేర్ ఈస్ ఎ ఫెయిల్యూర్. సో let me turn on the trace. Let me push it. సో ఇక్కడ డేటా అనేది వస్తుంది కానీ డేటా ఎక్కడ ప్రాసెస్ అవ్వట్లేదు. దేర్ ఈస్ ఏ ఫెయిల్యూర్. ఐ గో టు ద మానిటరింగ్. మనం మానిటరింగ్ వెళ్ళి చూస్తే గో టు మెసేజ్ మానిటరింగ్. ఇవన్నీ మీరు ఒక నోట్స్ పెన్ తీసుకొని రాసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే మనం పంపించేది కరెక్ట్ ఎక్స్ఎంఎల్ఏ కానీ యు మస్ట్ సెండ్ ఏ సోప్ మెసేజ్. సో మీరు సోప్ మెసేజ్ లో పంపట్లేదు, సోప్ ఫార్మాట్ లో పంపట్లేదు అని చెప్తుంది. సో బికాస్ ఇఫ్ యు సీ వాట్ ఐఎమ్ సెండింగ్ ఈస్ కరెక్ట్ ఐడాక్ ఫార్మాట్. దిస్ ఈస్ హౌ ఐడాక్ లుక్స్ లైక్. మీరు డౌన్లోడ్ చేసుకున్న పేలోడ్స్ ఇలానే ఉంటుంది అనమాట, కానీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద సోప్ ఫార్మాట్. So that's the reason IDOC adapter is a soap body. A soap body accepts JavaScript. So if I go, let me take one here. Okay. ఇప్పుడు ఇదే IDOC ని go to the language. నేను ChatGPT నుంచి తీసుకున్నా ఇది. సో if you see here ఒక IDOC ఉంది. ఈ IDOC దేంతో ర్యాప్ అయింది? సోప్ ఎన్వలప్ తో ర్యాప్ అయింది. దాని తర్వాత హెడర్ ఉంది, దాని తర్వాత బాడీ ఉంది, విచ్ ఈస్ అన్ స్టాండర్డ్ సోప్ బాడీ అనమాట. ఇప్పుడు దీన్ని ట్రిగర్ చేస్తాను నేను. Oh, it got failed. Let us check what is the reason. ఇప్పుడు డేటా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూస్తే let us see what is the error. ఓకే, ఏదో డేటా ఇష్యూలు, ఇది మనకు అంత సంబంధం లేదు. బట్ ನಾವು చూస్తే సో సోప్ హెడర్ ఏదో మిస్సింగ్ అంటారు. దట్స్ ఓకే. నేను నార్మల్ డేటా ChatGPT నుంచి తీసుకున్నాను కాబట్టి దట్ కుడ్ బి డేటా ఇష్యూ. కానీ ఇందాక ఎర్రర్ మీరు చూస్తే సో దేర్ ఈస్ ఎ సోప్ ఎన్వలప్ మిస్సింగ్ అన్నారు,
కానీ అదే ఎర్రర్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఐడాక్ అనేది ఒక ఎస్ఏపి నుంచి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా దట్ ఐడాక్ విల్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోప్ బాడీ అనమాట. సోప్ ఎన్వలప్ లో ర్యాప్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ దే విల్ సెండ్ ఇట్. సో ఇప్పుడు వాళ్ళు పంపించేటప్పుడు సోప్ బాడీ పంపిస్తున్నారు. బట్ ద డేటా వీ రిసీవ్డ్ ఈస్, ఇఫ్ యూ గో టు ద బాడీ అడాప్టర్ నుంచి చూస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ సోప్ బాడీ, సిమిలర్ లైక్ సోప్ అడాప్టర్. సో ఎవ్రీథింగ్ సోప్ విల్ హ్యాండిల్ విత్ ఐడాక్ అడాప్టర్ ఇట్ సెల్ఫ్. సో ఈ డేటాని మనం తీసుకొని రిసీవర్కి పంపిస్తాం అనమాట. సో వీ విల్ ఇంపోర్ట్ ది స్ట్రక్చర్ యాజ్ ఎన్ సోర్స్ స్ట్రక్చర్, రిసీవర్ ది టార్గెట్ స్ట్రక్చర్, వీ విల్ డూ ద మ్యాపింగ్. సో దిస్ ఈస్ హౌ వీ విల్ రిసీవ్ ద ఐడాక్. సో వన్ మోర్ క్వశ్చన్ ఏమిటంటే, SAP is sending 1000 IDOCs, but receiver did not receive one IDOC. How can we check one IDOC in monitoring out of 1000 IDOCs with IDOC number? ఎలా చేస్తాం? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎస్ఐపి నుంచి అవుట్ సైడ్ వస్తుంది కాబట్టి అవుట్ బౌండ్ లో చెక్ చేస్తాం సార్. మీ దాంట్లోకి 1000 ఐడాక్స్ వచ్చేసాయి. 1000 ఐడాక్స్ రిసీవర్కి వెళ్ళిపోయాయి అనుకోండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. 1000 ఐడాక్స్ వచ్చాయి, మీకు క్యూస్లో కానీ ఏం లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. 1000 నెంబర్ కూడా మీరు మానిటరింగ్లో చూస్తున్నారు. కానీ ఇప్పుడు మీకు ఒక ఐడాక్ నెంబర్ ఇచ్చి అసలు మీకు వచ్చిందా లేదా చెక్ చేయమంటున్నారు. 1000 ఐడాక్స్లో ఒక ఐడాక్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? యూ షుడ్ నాట్ టేక్ దిస్ మచ్ ఆఫ్ టైం. విత్ ఐడెంటిఫైర్, విత్ ఒక ఐడెంటిఫైర్ తో చెక్ చేస్తాం. వాట్ ఐడెంటిఫైర్? W09,000. అసలు ఎస్ఏపికి మనకు సంబంధం లేదు. దిస్ వన్ యు ఆర్ డూయింగ్ ఇన్ సిపిఐ. Externalization. Why externalization? This is an interface running in production. బాగానే వర్క్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ఒక ఐడాక్ వచ్చిందా లేదా చెక్ చేయమంటున్నారు. ఎస్ఏపిలో సక్సెస్ ఉంది, సిపిఐలో కూడా వచ్చింది. కానీ అది వచ్చిందా లేదా కన్ఫర్మేషన్ వీ నీడ్ టు ప్రూవ్ దెమ్. ఒక ఐడాక్ చెక్ చేయాలి బేస్డ్ ఆన్ విత్ ద ఐడాక్ నెంబర్. ఒక ఐడాక్ నెంబర్ తీసుకెళ్ళి సెర్చ్ చేయాలి. సో హౌ వాట్ విల్ డూ? MPL లాక్స్ ద్వారా కూడా చెక్ చేయాలి. Exactly. Why you are taking this much of time? You need to enable the MPL logs. SAP underscore application ID, which one will give the XPath and you will give the XPath of IDOC number. So what is the XPath of this IDOC number? Let's say I will go to here, I will take one more example. So what is the IDOC number? This is the document number. IDOC number అంటే document number అన్నమాట. ఈ document number ని మీరు you will put in the MPL logs so that ఈచ్ IDOC మనకి మానిటరింగ్ లో కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. మీకు ఏం చెప్పాను, యాజ్ ఏ బెస్ట్ ప్రాక్టీస్ మీరు ఏం చేసినా, ఆర్డర్స్ తీసుకుంటున్నారా, ఐడాక్స్ తీసుకుంటున్నారా, ఇన్వాయిస్ ఏం తీసుకున్నా కూడా దాంట్లో ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది. దట్ యూనిక్ ఐడెంటిఫైర్ షుడ్ బి ఇన్ ద MPL logs. గుర్తుందా, మర్చిపోయారా? ప్రతి ఐడాక్ నెంబర్ కి ఐడాక్ నెంబర్ అనేది యూనిక్ అన్నమాట. ఈచ్ ఐడాక్ నెంబర్ ఈస్ డిఫరెంట్. దెర్ విల్ బి నో 2 ఐడాక్ నెంబర్స్ ఫర్ one message. అదే 2 messages కి ఒక ఐడాక్ నెంబర్ ఉండదు. సో దట్ దిస్ ఐడాక్ నెంబర్ షుడ్ బి లాగ్డ్ యాజ్ అన్ MPL. సో దట్ ఎప్పుడైతే వాళ్ళకి మీకు ఐడాక్ నెంబర్ ఇచ్చి వచ్చిందా లేదంటే దట్ మీన్స్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు వెరిఫై ద మెసేజ్ బేస్డ్ ఆన్ సమ్ ఐడెంటిఫైర్స్. సో ఇఫ్ యూ వాంట్ టు search the messages based on the identifiers in the CPI, we don't have any default option. We need to handle it. We need to handle it by the MPL logs. MPL logs use చేసుకొని సెర్చ్ చేస్తారు. Let's say okay, so this answer is what they will expect అన్నమాట. SAP underscore application ID XPath లో /document number ఇస్తారు. So that this application number will be created there. So that is one question. Okay, so let's say ఇదే రిక్వైర్మెంట్. సో మీకు ఒక XML వస్తుంది. సో ఇలా మనకి ఒక కంప్లీట్ ఒక హ్యూజ్ ఐడాక్స్ వస్తున్నాయి. నౌ instead of receiving one by one, we are getting multiple IDOCs. దీన్ని మనం స్ప్లిట్ చేసి రిసీవర్కి పంపాలి. How you will split it? Jumbo splitter.
Splitter. Splitter. IDOC splitter. Yeah. So if you want to split the IDOCs, మనకి IDOC splitter ఉంటుంది. There is no need to do any configuration. ఎందుకంటే IDOC స్ట్రక్చర్ స్టాండర్డ్ కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్, స్టేటస్ రికార్డ్ ప్రతి IDOC కి సేమ్. నా సిస్టమ్ లోపల మీ సిస్టమ్ లోపల ఉండదు అనమాట. టు సేవ్ దిస్ వన్ అండ్ డిప్లాయ్ ఇట్. సో ఇప్పుడు ఇదే పేలోడ్ తీసుకొని నౌ I will try to alter this one. So body మధ్యలో మనం డేటా ఇవ్వాలి. లెట్ మీ రిమూవ్ ద బాడీ. సో రేపు రియల్ టైంలో కూడా మీరు హెచ్టిపి అడాప్టర్ యూస్ చేసుకుని ఒక సోప్ సిస్టమ్కి డేటా పంపాలంటే పంపుకోవచ్చు. సో ఇట్ విల్ వర్క్. కానీ పంపేటప్పుడు ఆ డేటా అనేది ఇలా కంటెంట్ మోడిఫైయర్లో పెట్టి మీ డేటా ఏదైతే ఉందో కంటెంట్ మోడిఫైయర్ బిఫోర్ సెండింగ్ యూ నీడ్ టు ప్లేస్ ఏ కంటెంట్ మోడిఫైయర్ అండ్ యూ షుడ్ కాల్ ఏ బాడీ హియర్ so that you are wrapping your payload with the proper SOAP envelope so that they will అండర్స్టాండ్ ఇట్. ఆ సోప్ సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. లేదు నేను ఇలా పంపనంటే ఫెయిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో లెట్ మీ పుట్ మై పేలోడ్ హియర్, సేవ్ అండ్ సెండ్ ఇట్. సో సక్సెస్ అయింది. Go to here. If you see 1, 2, 3 టోటల్గా 3 IDOCs వచ్చాయి. సో ఫస్ట్ IDOC, సెకండ్ IDOC అండ్ థర్డ్ IDOC. ఇలా మనం కాంపోజిట్ ఐడాక్ని స్ప్లిట్ చేసుకోవాలంటే ఎస్ఏపి నుంచి వచ్చేటప్పుడు యూ విల్ గో విత్ ద ఐడాక్ అడాప్టర్. దట్స్ ఆల్ అబౌట్ ద సోర్స్ సైడ్ ఐడాక్ అడాప్టర్ కాన్ఫిగరేషన్. రిసీవర్ సైడ్ ఈస్ ప్రెటీ సిమిలర్. సో రిసీవర్ సైడ్ ఏంటి? సో వీఆర్ సెండింగ్ అన్ ఐడాక్. ఎవరికి పంపిస్తున్నాం? ఎస్ఏపి సిస్టమ్కి మనం పంపిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఎవరి డీటెయిల్స్ కావాలి? ఎస్ఏపి సిస్టమ్ డీటెయిల్స్ మనకు కావాలి. కాబట్టి ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇస్తాం, SAP system address ఇస్తాం. సో దే విల్ గివ్ ద ఎండ్ పాయింట్ sap.com. అగైన్ ఇక్కడ కూడా మీకు /sap/pc/srt తర్వాత ఆ ఎండ్ పాయింట్ ఉంటుంది. SAP ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎంట్రీ సంథింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏం చెప్పాను? ఎప్పుడైతే /sap/vt/at అంటే వాట్ ప్రోటోకాల్ ఇట్ ఈస్? సోప్ API సార్. యా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఇట్స్ కాల్డ్ సోప్ ప్రోటోకాల్. సోప్ డేటా పంపిస్తున్నాం కాబట్టి సో సోప్ సో దిస్ అడ్రస్ వీ డోంట్ బోదర్ అనమాట. వాళ్ళు మనకి ఇస్తారు ఈ అడ్రస్ పంపండి అని. అండ్ దే విల్ గివ్ యూ అథెంటికేషన్. సింపుల్ గా మనం ఆ XST తీసుకొని రిసీవర్ సైడ్ ఐడాక్ ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఐడాక్ ని మ్యాప్ చేసుకొని ఐడాక్ ఫార్మాట్ లో పంపిస్తాం. నేను మళ్ళీ జేసన్ పంపిస్తాను, CSV పంపిస్తాను, నాకు నచ్చినట్టు నేను పంపిస్తానంటే దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. ప్రతి ఐడాక్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ లోనే పంపాలి. ఆ స్ట్రక్చర్ అబాప్ టీమ్ అడిగితే వాళ్ళు ఇస్తారు. దట్ యూ విల్ ఇంపోర్ట్ యాజ్ అన్ టార్గెట్ XST. యూ విల్ డూ ద మ్యాపింగ్ ఫ్రమ్ ద సోర్స్ టు టార్గెట్ అండ్ యూ విల్ పుష్ ద ఐడాక్ టు ద SAP సిస్టమ్ అండ్ దట్ విల్ ఫార్మ్ ఇన్ ద స్టేటస్ 51. ఫెయిల్ అయితే స్టేటస్ 51 లో ఉంటుంది, సక్సెస్ అయితే స్టేటస్ 53 లో ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఐడాక్ ఇంటిగ్రేషన్. సో పెన్ను పేపర్ తీసుకొని అన్ని టీ కోడ్స్ రాసుకొని సో రైట్ ఎ ప్రాసెస్. అసలు ఫస్ట్ ఒక ఐడాక్ ఇంటర్ఫేస్ మనం డెవలప్ చేయాలంటే స్టెప్స్ ఏంటి? సిపిఐ సైడ్ నుంచి ఫస్ట్ స్టెప్ 2 స్టెప్స్. ఒకటి సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ వీ నీడ్ టు క్రియేట్ అన్ ఎండ్ పాయింట్. లేదు అంటే జస్ట్ ఒకే ఒక స్టెప్ క్రియేట్ అన్ ఎండ్ పాయింట్. నెక్స్ట్ SAP సైడ్ నుంచి సెట్టింగ్స్ ఏంటి? ఆ సెట్టింగ్స్ రాసుకోండి. సో ఇంటర్ఫేస్ అయిపోయింది. ఏదైతే రిమైనింగ్ టీ కోడ్స్ అన్ని ఉంటాయో ఈ సైడ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ టు యూ, ఎడిషనల్ నాలెడ్జ్. అది మీకు నేర్చుకుంటే నేర్చుకోండి, లేదంటే నేర్చుకున్నవాడికి జాబ్ వస్తుంది, మిమ్మల్ని పక్కన కూర్చోబెడతారు. ఓకే ఓకే, బట్ యాజ్ ఎ సిపిఐ కన్సల్టెంట్ ఈ తెలిస్తే చాలన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం కాదు, బట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై టు లెర్న్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఐడాక్ ఇంటిగ్రేషన్? రేపు API ఇంటిగ్రేషన్ చూద్దాం. సార్ జనరల్ డౌట్ సార్. ఎస్, ఇప్పుడు మనం స్ప్లిటర్ వాడతాం కదా, జనరల్ స్ప్లిటర్ అండ్ ఇటరేటివ్ స్ప్లిటర్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం రూట్ ఎలిమెంట్స్ తో పాటు చేస్తే జనరల్ స్ప్లిటర్, రూట్ ఎలిమెంట్స్ లేకుండా ఇటరేటివ్ స్ప్లిటర్ అని చెప్తాం జనరల్ గా. అవును.
కానీ మనం స్పెసిఫిక్గా ఎక్కువ శాతం మనం జనరల్ స్ప్లిటర్ వాడతాం కదా సార్ మన ప్రాసెసింగ్లో. అవును. ఇటరేటివ్ స్ప్లిటర్ ఎక్కడ వాడతారు అని వాళ్ళు ఇంటర్వ్యూలో అడిగితే మనం ఏం చెప్పాలి? యూనిట్ టు కన్స్ట్రక్ట్ అదే చెప్తున్నా. ఒక ప్యారెంట్ ఫంక్షన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సింపుల్ గా ప్రాక్టీస్ చేయొద్దు. ఇదే ప్యారెంట్ ఫంక్షన్ రేపు రిక్వైర్మెంట్లు అడిగితే ఏం చెప్పాలి? సో గో టు చాట్ జీపీటీ. దిస్ ఈస్ మై క్వశ్చన్, ఇంటర్వ్యూ ఈస్ ఆస్కింగ్ వాట్ ఐ నీడ్ టు ఆన్సర్. క్లియర్ గా చెప్తుంది. మీకు ఐడియా లేదంటే సో చెప్పినట్టు కాపీ పేస్ట్ చేయొద్దు. టేక్ యాజ్ ఎ ఫీడ్‌బ్యాక్. చాట్ జీపీటీ నుంచి వచ్చింది ఒక ఇన్‌పుట్‌గా తీసుకోండి. దాన్ని మీరు కన్‌స్ట్రక్ట్ చేసుకోండి. లెట్స్ సే నాకొక పేలోడ్ ఉంది. సో, దిస్ ఈస్ అన్ రికార్డ్. దీస్ ఆర్ ద ఐటెమ్స్. సో, మీరెప్పుడైతే జనరల్ స్ప్లిటర్ యూజ్ చేసి ఈచ్ ఐటెమ్‌ని మీరు స్ప్లిట్ చేస్తారో, సో, ఇట్ విల్ స్ప్లిట్ అలాంగ్ విత్ ద రికార్డ్. రైట్? ఎస్ సార్. కరెక్ట్? రూట్ ఎలిమెంట్స్ తీసుకోండి. యాహ్! సో, ఎప్పుడైతే మీరు ఇటరేటింగ్ స్ప్లిటర్ యూజ్ చేసి స్ప్లిట్ చేస్తారో ఐటెమ్‌ని, లెట్స్ సే నాకు 1, 2, 3, 4 ఇలా మల్టిపుల్ ఐటెమ్స్ ఉన్నాయి. రిసీవర్ ఏమనుకుంటున్నాడు? సో, మీరు మల్టిపుల్ పంపొద్దు. సెండ్ మీ యాజ్ ఎన్ ఇండివిడ్యువల్ ఐటెమ్. సో, మనం ఒక ఐటెమ్‌ని తీసుకొని స్ప్లిట్ చేసి పంపిస్తాం. కానీ ఎప్పుడైతే మీరు జనరల్ స్ప్లిటర్ యూజ్ చేస్తారో, ఈచ్ ఐటెమ్‌కి దాని ఐడీ, ఆర్డర్ ఐడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో, నౌ సే ఐయామ్ గెట్టింగ్ ఎ డేటా. I'm getting a data from the source, consist of multiple items, consist of single record of the order details. I want to split each item along with the order number. Order number కూడా ఉండాలి ఈచ్ ఐటమ్కి. అప్పుడు నేను జనరల్ స్ప్లిటర్కి వెళ్తాను. సేమ్ పేలోడ్, ఐఎమ్ గెటింగ్ అన్ హెడర్ ఐటమ్ అండ్ ద ఐటమ్స్ విత్ ద మల్టిపుల్ ఐటమ్స్, బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ హెడర్ ఐటమ్స్ బికాస్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఎనీ మ్యాపింగ్. సో మై రిక్వైర్మెంట్ ఆల్ ద ఫీల్డ్స్, మ్యాపింగ్ ఫీల్డ్స్ అని నాకు ఐటమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి I'm just focused on item level. So I ignore the header items by using iterating splitter. Clear? ఓకే సార్. సార్ చాట్ జీపీటీలో చెక్ చేశాను నిన్న. ఏంటంటే మనం జనరల్ స్ప్లిటర్ వచ్చేసి ప్యారలల్ ప్రాసెసింగ్ వాడతాము ఎక్కువగా. ఇటరేటివ్ స్ప్లిటర్ వచ్చేసి సీక్వెన్షియల్ మల్టీకాస్ట్ వాడతాం కదా మనం, అంటే వన్ స్టెప్ డిపెండ్. అయితే అది వాడతాం మానేయాలి మనం. దట్స్ రాంగ్ ఆన్సర్. అంటే లూపింగ్లోనే లూపింగ్ ప్రాసెస్కి ఏమో ఐ మీన్ ఇది ఇటరేటివ్ స్ప్లిటర్ వాడతాం. అంటే వన్ మెసేజ్ ఇండివిజువల్గా వెళ్ళాలి. ఆల్ మెసేజ్ వెళ్ళాలి అంటే జనరల్ స్ప్లిటర్ వాడతాం సార్. ప్యారలల్ ప్రాసెసింగ్ ఇటరేటింగ్ లో కూడా ఉంది కదా, చూసారా? అదే సార్ నాకు డౌట్ వచ్చి కొంచెం మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే నార్మల్గా మీరు అబ్జర్వ్ చేశారు కదా, ప్యారలల్ ప్రాసెసింగ్ రెండిట్లో ఉంది కదా. అవును. సో దేర్ బిహేవియర్ ఈజ్ ద సేమ్. సో ఓన్లీ ద థింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ హెడర్ మిస్ అవుతుంది ఇటరేటింగ్ లో. ఎప్పుడు మనకి ఈ హెడర్ మన ఇటరేటింగ్కి వెళ్తాం, దీంట్లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. మీరు మ్యాపింగ్ లో ఈ ఫీల్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రిసీవర్ కి ఈ ఫీల్డ్స్ పంపాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని ఐటమ్ లెవెల్లోనే ఉన్నాయి. సో దట్ టైమ్ విల్ గో విత్ ఇటరేటింగ్ స్ప్లిటర్. ఎప్పుడైతే మీకు ఐటమ్ లెవెల్ తో పాటు ఈచ్ ఐటమ్ ని స్ప్లిట్ చేయాలి, దాంతో పాటు దాని ఆర్డర్ ఐడి డీటెయిల్స్, దాని ఇన్వాయిస్ డీటెయిల్స్, ఒక ఇన్వాయిస్ నెంబర్ వస్తుంది. ప్రతి ఐటమ్ కి ఇన్వాయిస్ నెంబర్ కూడా అటాచ్ చేయాలనుకున్నప్పుడు జనరల్ స్ప్లిటర్కి వెళ్తారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో కొంచెం టైం పెట్టండి ఐడాక్ మీద, ఎందుకంటే ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. సో కొంతమంది అడిగారు, ఐ హావ్ గివెన్ ద యాక్సెస్ టు ద ఎస్ఏపి సిస్టమ్స్, ట్రై టు ఎక్స్ప్లోర్ ద థింగ్స్, ఎక్స్ప్లోర్ చేయండి. సో ట్రై టు హ్యాండ్స్ ఆన్. ఇదే సిస్టమ్ మీరు ఏదైతే చూస్తున్నారో రేపు రియల్ టైంలో అదే చూస్తారు. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ యాక్సెస్ వితౌట్ VPN. నేను VPN కనెక్ట్ అయితే కాల్ డిస్కనెక్ట్ అయితే, సో ఐ విల్ షో సమ్ అదర్ టైం. సో ఎక్స్ప్లోర్ చేయండి, క్యూస్, టీ కోడ్స్ తెలుసుకోండి. సో దట్స్ ఇట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా మీకు ఇన్బౌండ్ అవుట్బౌండ్ ఉంటుంది, అది ఒకసారి చూడండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్ ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా, క్రేజీ డౌట్ అయినా, జస్ట్ త్రో ఇట్ ఆన్ మీ, యూ విల్ డిస్కస్ ఇట్. సార్ స్టార్టింగ్ లో మీరు ఏం నేర్చుకున్నారంటే కొన్ని చెప్పారు కదా, అవి ఏంటి సార్ యాక్చువల్గా? అంటే ఏం నేర్చుకున్నారు? అంటే ఐడాక్స్ లో మీరు చెప్పారు స్టార్టింగ్, ఈ రోజు క్లాస్ స్టార్టింగ్ ఇవి ఇక్కడ చెప్పారు కదా, ఆర్డర్స్ డాట్ ఇవి కాదు. సో సోర్స్ నుంచి మనకు ఆర్డర్స్ డీటెయిల్స్ వస్తాయి. సో దిస్ ఈస్ అంటే నథింగ్. మీరు ఏది మీరు వర్క్ చేశారంటే మీరు చెప్పారు కదా, అన్ని చెప్పండి. ఆర్డర్స్, మ్యాట్మాస్, క్రీమాస్, డెబ్మాస్, ఇన్వాయిస్. సో ఒక్కొక్కటి దాని ఫస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి ఆర్డర్స్ 05 అంటే ఏంటి, ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ క్యారీ, నథింగ్ బట్ ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్. ఆర్డర్ ఐడి ఉంటుంది,
ఆర్డర్ నెంబర్ ఉంటుంది, ఆర్డర్ టైప్ ఉంటుంది, ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అన్ని దీంట్లో ఉంటుంది. మెటీరియల్ మాస్టర్, మ్యాట్మాస్ అంటే మెటీరియల్ మాస్టర్. ఒక మెటీరియల్ ఇన్ఫర్మేషన్ మనం వేరే వాళ్ళకి పంపాలి అన్న మెటీరియల్స్ ఇవన్నీ ఎక్కడ డీల్ చేస్తాం? ఎస్టిపి అంటే ఎంఎం టీమ్ తో డీల్ చేస్తాం అనమాట, మెటీరియల్స్ అన్నమాట. సో మెటీరియల్ నెంబర్ ఏంటి, మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎంత క్వాంటిటీ కావాలి, ఏ టైప్ కావాలి, ఎవరు సప్లయర్స్, ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. క్రీమాస్, డెబ్మాస్, ఇలా కొన్ని ఐడాక్స్ పిక్ చేసుకోండి. ఫర్ షూర్ దే విల్ ఆస్క్ వాట్ కైండ్ ఆఫ్ ఐడాక్స్ యూ హావ్ వర్క్డ్ ఆన్. సో దట్ మనం కన్స్ట్రక్ట్ చేసి మనం చెప్పాలన్నమాట. ఐ విల్ షో యూ. మీకు మేబీ వీకెండ్స్, ఈ వీకెండ్ కుదురుతుందో లేదో, నెక్స్ట్ వీకెండ్ కూడా తెలీదు, బట్ ఐ విల్ షో యూ ఇన్ రియల్ టైంలో ఐడాక్ ఇంటిగ్రేషన్ నేను చూపిస్తాను. ఓకే, మోస్ట్లీ నెక్స్ట్ వీక్ 18th or 19th ఐ విల్ బి ఆన్ లీవ్. ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో ఐ బిన్ ఇన్ ట్రావెలింగ్, బట్ ఐ విల్ కంపన్సేట్ దట్. మేబీ సండే వీకెండ్స్ తో కంపెన్సేట్ చేస్తాను. ఓకే ఎస్ సార్. ఓకే గైస్, థ్యాంక్స్ ఎవ్రీవన్. సీ యూ ఆల్ టుమారో విత్ నో క్వశ్చన్స్. అఖిల్